టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారుల బృందం 3 గంటలుగా విచారిస్తోంది. జూబ్లీ హిల్స్ లోని వైవి సుబ్బారెడ్డి ఇంట్లో సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో వైవి సుబ్బారెడ్డి, పిఏ చిన్నప్పన్నలతో పాటుగా టీటీడీ మాజీ ఈవో సహా పలువురు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా వైవి సుబ్బారెడ్డిని విచారిస్తున్నారు. వాళ్ళిచ్చిన స్టేట్మెంట్లతో పాటుగా డాక్యుమెంట్స్ ను తీసుకొచ్చిన సిట్ అధికారులు వాటిని వైవి సుబ్బారెడ్డి ముందుంచి విచారిస్తూ ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారుల బృందం విచారిస్తోంది. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారుల బృందం 3 గంటలుగా విచారిస్తూ ఉంది. జూబ్లీ హిల్స్ లోని వైవి సుబ్బారెడ్డి ఇంట్లో సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో వైవి సుబ్బారెడ్డి, పిఏ చిన్నప్పన్నలతో పాటుగా టీటీడీ మాజీ ఈవో సహా పలువురు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే వైవి సుబ్బారెడ్డిని విచారిస్తున్నారు. వాళ్ళిచ్చిన స్టేట్మెంట్లతో పాటుగా డాక్యుమెంట్స్ ను తీసుకొచ్చిన సిట్ అధికారులు వాటిని వైవి సుబ్బారెడ్డి ముందుంచి విచారిస్తూ ఉన్నారు. మూడు గంటలుగా జూబ్లీ హిల్స్ లోని వైవి సుబ్బారెడ్డి ఇంట్లోనే సిట్ బృందం విచారిస్తోంది. వైవి సుబ్బారెడ్డి, పిఏ, టీటీడీ మాజీ ఈవో స్టేట్మెంట్ ఆధారంగా ఈ విచారణ కొనసాగుతోంది. సుమారు 3 గంటలుగా విచారణ కొనసాగుతోంది. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైవి సుబ్బారెడ్డిని జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో సిట్ అధికారుల బృందం విచారిస్తోంది.